బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఈరోజు డే 72. స్టార్టింగ్లో ఇట్లా మెట్లు దిగుతున్నా చూసి నాకు పైల్స్ అనుకోగలరు మీరు. సో అందుకని మీకు ముందే చెప్తున్నా, అది పైల్స్ కాదు, లెగ్ వర్కౌట్ చేసిన ప్రభావం. ఫస్ట్ టైం నా జిందగీలో చాలా గలీజ్గా లెగ్ వర్కౌట్ చేసిన. దాని ఎఫెక్ట్ ఏమైపోయిందంటే నాకు బాత్రూంలో కూర్చొనికి రాలేదు, లేవనికి రాలేదు. జర అయితే పడుతుండే కూడా. ఇంకేరే విషయానికి వస్తే పొద్దుగా లేచి పనులు జమ్ముకొని ముఖం కట్టుకొని సీదా పీనట్ బటర్ బ్రెడ్ అవుతుంది. గమ్మున జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. సో ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి లెగ్స్ వర్కౌట్. సో దానికంటే ముందు మనం వార్మప్లో పుషప్స్ అయితే చేసినాం, ఒక 15 పుషప్లు. దాని తర్వాత స్క్వాట్స్ నుంచి స్టార్ట్ చేసినాము. 50 స్క్వాట్లు వేసిన. దాని తర్వాత నాకు చుక్కలు కనిపించినాయి. దాని తర్వాత లంజెస్ దగ్గరకు వచ్చినాము. దీని పేరు ఎవరు పెట్టిర్రు ఇంత గలీజ్గా. తర్వాత యాజ్ యూజువల్ వెయిట్ చూసుకుంటే 70 కిలోలు ఉన్నా. దాని తర్వాత లెగ్ ప్రెస్ అయితే కొట్టేసిన. ఇక అప్పటికే సాల్ అనిపించింది. ఇక సాల్ అని చెప్పేసి సీదా స్టమక్ దగ్గరికి అయితే వచ్చేసిన. లెగ్ వర్కౌట్ చూపించిన చుక్కలు నాకు ఇంకే వర్కౌట్ అయితే చూపించలేదు. ఏ వర్కౌట్ అయినా చేస్తే ఇష్టం అనిపిస్తుంది, కానీ ఈ వర్కౌట్ అయితే అస్సలు అనిపించదు. ఒకసారి చేసిన దాని తర్వాత మళ్ళీ దీని జోలికి అసలు పోబుద్ది కాదు. నా అలా చూసుకుంటే మీకు అర్థమవుతుంది, నాకు మెట్లు దిగనికే కూడా వస్తలేదు. ఇక సీదా గమ్ముని ఇంటికి పోయి కొంతసేపు అయితే వండుకున్నా. ఇక కొంతసేపు రెస్ట్ అయితే తీసుకున్న. దాని తర్వాత సీదా 2 గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నా. సో రోజుకు 2 గుడ్లు తినమని చెప్పిండు గాంధీ తాత. సో గుడ్లు అయితే ఉడకబెట్టేసుకున్నా. ఇక ఉడకబెట్టుకునే అంతసేపు మనం స్నానం అనే చేసేసుకుందాం అని చెప్పి సీదా టవల్ కట్టేసుకొని సీదా స్నానంకి అయితే వెళ్ళిపోయినా. స్నానం చేసేసుకొని దేవుని కోసం పువ్వు అయితే తెంపేసి దేవునికి అయితే పూజ అయితే చేసేసిన. పూజ చేసి షల్మర్లో నుంచి టీ షర్ట్ అయితే తీసుకొని వేసేసుకున్నా. ఇక దాని తర్వాత లంచ్ మీల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. సో కుకుంబర్ని అయితే రప కోసేసిన. కోసేసిన దాని తర్వాత క్యారెట్ని కూడా కోసేసిన. క్యారెట్ని కోసేసుకొని 2 బాయిల్ ఎగ్స్ అయితే ఉడకబెట్టుకేసుకున్నాయి. కట్ చేసి సీదా ప్లేట్ల సైడ్కి అయితే పెట్టేసుకున్నా. ఇక రైట్ అని చెప్పేసి బగ్గ బర్రెల కదండి 70 కేజీలు అయినా అని చెప్పేసి నా కోసం అయితే వెయిట్ మిషన్ అయితే మా మేడం ఇచ్చింది. ఇక అక్కడ నుంచి అయితే ఒక చిన్న పని మీద బయటకు వెళ్ళిపోయినా. ఈ రోజు కింద రీలీ లైక్ చేసి అక్కడిని ఫాలో చేయండి.